ఎందుకు వివిధ దేవతారాధన ఎందుకు చేస్తే తాత్కాలికంగా. అందుకే చూడండి ఇప్పుడు పెద్ద బిజినెస్ సనాతన ధర్మంలో బిజినెస్ ఏమైపోయిందంటే, నీకే ప్రాబ్లం ఉన్నా చెప్పు నా దగ్గర ఒక మంత్రం ఉంది. నీకే ప్రాబ్లం ఉన్నా చెప్పు నా దగ్గర ఒక పూజ ఉంది. కాదండి. ప్రాబ్లం కోసం కాదండి పూజ. సొల్యూషన్ కోసం కాదండి మంత్రం. భగవంతుడి పట్ల ప్రేమ కోసం అండి మనకు కావాల్సింది ఆరాధన. పిల్లలొచ్చి మన దగ్గరికి నాన్న నిన్ను 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 అమ్మని నేను చూసుకోవడానికి ఒకటే ఒక కారణం మీ ఆస్తి కోసము అనంటే తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అలానే స్వామి నీ దగ్గరకొచ్చి నేను ఈరోజు ఈ పువ్వు పెట్టాను, ఈరోజొచ్చి నేను ఈ పూజ చేశాను, ఈరోజు నీ గుడికొచ్చాను, ఎందుకు కావాలి అంటే నువ్వు కాదు నాకు కావాల్సింది, నువ్విచ్చే దానికి నేను నీ దగ్గరకొచ్చాను అంటే భగవంతుడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ ఆరాధన, ఈ పూజలు తాత్కాలికమైన సుఖములొస్తాయి. దాంట్లో కంగారేం లేదండి. కానీ మనం దేనికోసం భగవంతుడిని ఆరాధన దేనికోసం మన ఇంట్లో పూజ చేయాలి? దేనికోసం ఏం భగవంతుడికి సంబంధించింది ఏది చేసినా భగవంతుడి పట్ల ప్రేమతో చేయాలి. ప్రేమతో, భక్తితో చేయాలండి. ఇదెవ్వరూ ఈరోజు మాట్లాడట్లేదండి. అదే చాలా పెద్ద ఒక ఏమంటాము ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఈ సమాజంలో. అందరూ కూడా ఏవో తాత్కాలికమైన సుఖముల కోసం, సంతోషముల కోసం అందరినీ ఒక తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారండి. అవి చూసినప్పుడు మాకు కూడా చాలా బాధేస్తుందండి.